మెగాస్టార్ చిరంజీవి గారి ప్రస్తుతం అనిల్ రావుపూడి గారితో సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ జోరుగా సాగుతుంది. మరోవైపు చిరు విశ్వంబర నుంచి ఒక్కటంటే ఒక అప్డేట్ కూడా రావట్లేదు. అసలు ఈ మూవీని ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఏమైనా ఉన్నారా అనేది తెలియట్లేదు. ఫైనల్గా ఇప్పుడు ఓ ముగింపు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారట. ఒక్క సమస్య కూడా తీరిపోయిందని కూడా తెలుస్తుంది. బింబిసార ఫిల్మ్ వశిష్ఠ దర్శకత్వం ఇచ్చినటువంటి సినిమా విశ్వంబర. దీన్ని కూడా ఫ్యాంటసీ జోనర్ కథతోనే తీశారు మేకర్స్. అయితే చాలాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. దీంతో టీం పునరాలోచనలో పడిపోయింది. గ్రాఫిక్స్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రామారామ అంటూ సాగి ఒక పాటను రిలీజ్ చేశారు. ఇది కూడా జనాల్లో చాలా పెద్దగా రీచ్ అవ్వడం విశేషం. అయితే చిరంజీవి గారు లాంటి హీరోకు స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకట్లేదని మొన్నటి వరకు రూమర్స్ అయితే వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసినట్లుగా తెలుస్తుంది. కన్నడ నటి నిష్వికా నాయుడు చిరు పక్కన డ్యాన్స్ చేయనుందని, ఈ పాటతో షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ అంతా పూర్తి చేసినా సరే ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ చేస్తారా అనేది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే జూలైకి ఎన్ని రోజులు లేదు. ఆగస్టులో తారక్ రజనీకాంత్ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్లో మిరాయ్, బోజీ లాంటి చిత్రాలు రెడీగా ఉన్నాయి. పోనీ అక్టోబర్లో ప్లాన్ చేద్దామా అంటే అక్కడ కూడా అఖండ 2, కాంతార 2 లాంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలకైతే సిద్ధమవుతున్నాయి. డిసెంబర్లో రాజ్యసభ ఉండనే ఉన్నారు. ఇలా రాబోయే 6 నెలల్లో ఫుల్ ప్యాక్డ్ భారీ సినిమాలు అయితే రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటన్నింటి మధ్యలో విశ్వంబర్ని రిలీజ్ చేస్తారా లేదంటే ఏం చేస్తారన్నది ముందు ముందు చూడాలి. ఇక నిష్కయ్య నాయుడు విషయానికి వస్తే బిచ్చగాడు కన్నడ రీమేక్ అమ్మ ఐ లవ్ యూ అనే సినిమాతో హీరోయిన్గా కెరీర్ని ప్రారంభించింది. ఈ అమ్మడితో ఇప్పుడు మెగాస్టార్ ఐటమ్ సాంగ్ చేస్తుండడంతో ఈ పాటపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.